హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతేనే మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. ఇంట్లో ఈ రకమైన మొక్కల్ని పెంచుకోవడం ద్వారా ఇంటికి పట్టేటటువంటి దిష్టి తొలగిపోవడంతో పాటు ఇంట్లోకి సిరి సంపదలు కూడా వస్తాయి. అటువంటి మొక్కలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అందరూ కూడా వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. ఈ వాస్తులో ఏ విధమైన చిన్న చిన్న లోపాలు కలిగినా కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవడం, వ్యక్తుల మధ్య దూరం అనేది పెరిగిపోవడం, ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఎదుర్కోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంటిని ఏ విధంగా అయితే వాస్తు ప్రకారం నిర్మించుకుంటామో అదేవిధంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచుకోవలసిన చెట్లు కూడా ఉన్నాయి. వాటిని ప్రత్యేకించి కొన్ని దిశలలో మాత్రమే పెట్టుకోవాలి. అయితే ఎలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకునే కొన్ని చెట్లు అదృష్టాన్ని మనకి తీసుకువస్తూ ఉండడంతో పాటు ఇంట్లో మనశ్శాంతిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకువస్తూ ఉంటాయి. మన యొక్క తెలియకుండా ఏవో చెట్లను పెంచుకుంటే కొన్ని చెట్లు దురదృష్టాన్ని కూడా తీసుకొచ్చే ప్రమాదం ఎంతైనా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, అలానే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు కొంతవరకు ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి మొక్కలు ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. మనం నడుస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండే మొక్కల నుంచి పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాము. అందువల్ల చెట్లను ఇంటి లోపల నాటాలి. అప్పుడే మనకు సానుకూల శక్తి వస్తుంది. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తూ ఉంటాయి. ఆ ఆక్సిజన్ మనకి ప్రాణవాయువుగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లను ఉంచుకోవడం వల్ల గాలి శుద్ధి అవడంతో పాటు ఆరోగ్యం అనేది బాగుంటుంది అని మనకి కొన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది. కొన్ని చెట్లను జ్యోతిష శాస్త్రంలో కూడా మంచి చెట్లుగాను, అంటే శుభాన్నిచ్చే చెట్లుగాను, అశుభం ఇచ్చే చెట్లుగాను పరిగణించబడ్డాయి. ప్రస్తుతం మనం వాస్తుశాస్త్రం ప్రకారం ఎలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోవాలో, ఏ చెట్లను ఇంట్లో నాటకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చెట్లను పెంచుకుంటే మంచి జరుగుతుంది. ఇక అటువంటి చెట్లలో అరటి, కొబ్బరి, మామిడి, వేప, నిమ్మ, దానిమ్మ, ద్రాక్ష వంటి చెట్లు ఉండనే ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఉసిరి, ఇక ఇటువంటి చెట్లను పెంచుకోవడం వల్ల ఇంట్లో సిరి సంపదలు రావడంతో పాటుగా ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. అలాగే కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి వస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులైతే తెలియచేస్తున్నారు. అయితే ఈ చెట్లను పొరపాటున కూడా ఇంటి ముందు కానీ, ఇంటి ఈశాన్య మూల కానీ అస్సలు పెట్టకూడదు. అదేవిధంగా ఇళ్ళ ముందు పెంచకూడని చెట్లను కూడా మనం తెలుసుకుందాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కానీ, ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ తుమ్మ చెట్టును అసలు పెంచకూడదు. ఒకవేళ అది మొలిచినా కూడాను అది తీసివేయడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఒకవేళ అలా తుమ్మ చెట్టును పెంచుకుంటే ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మానసికమైన దూరం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంటి ముందు నిమ్మ చెట్టును కానీ, జామ చెట్టును కానీ అస్సలు పెంచకూడదు. ఇక శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును అసలు పెంచకూడదు. గోరింటాకు చెట్టును పెంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రతికూలమైన ప్రభావాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. గోరింటాకు ప్రతికూల శక్తిని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది. ఇంటి లోపల మాత్రమే కాదు, ఇంటి బయట కూడా ఈ గోరింటాకు చెట్టుని పెంచుకోకుండా ఉండాలి. అంతేకాదు ఇంట్లో రేగు చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. రేగు చెట్టుకు ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముళ్ళు ఎక్కువగా ఉండే చెట్టును ఇంట్లో పెంచుకుంటే అటువంటి చెట్లు అనేక రకమైన ఇబ్బందులను తెచ్చిపెడతాయి. అయితే వీటి నుండి నిమ్మ చెట్టుకు మినహాయింపు ఉంది. నిమ్మకు ఉండే ప్రతికూల శక్తులను దూరంగా చేసే లక్షణం ఉంటుంది కాబట్టి నిమ్మ చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే ఇంటి ముందు నిమ్మ చెట్టుని పెంచడం అంత మంచిది కాదని కొందరు చెప్తూ ఉంటారు. ఇక ఉసిరి చెట్టును కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద చెట్టు వేటిని పెంచినా అది నైరుతి మూలన పెంచేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఆ దిశలో ఎంత పెద్ద చెట్టును పెంచితే అంత మంచిదని వాస్తుశాస్త్రంలో పేర్కొనబడింది. అలానే ఉత్తరం వైపు మామిడి, సంపంగి చెట్లను పెంచుకోవచ్చు. మామిడి చెట్టు ఉంటే
గృహం నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అంటే శుక్ల కృష్ణ పక్షాల్లో ఆ గృహంలో శుభసూచికలు జరిగే అవకాశం ఉంటాయని శాస్త్రాలలో ఉంది. ఇంటి స్థలంలో పశ్చిమాన రావి కొబ్బరి చెట్టు ఉండడం శ్రేష్టము. రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది. రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవెల్లలా తోడుగా ఉంటాడని, అదేవిధంగా ఆ ఇంటికి రక్షగా ఉంటాడని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే కొబ్బరి చెట్టును కల్పవృక్షమని అంటూ ఉంటాము. కొబ్బరి చెట్టు మనకు శుభకార్యాలను నిర్వహించే సర్వోత్తమమైనటువంటి చెట్టు. మన దేశంలో ప్రతి హిందువు ఇంటి ఆవరణలో తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. తులసి చెట్టు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని వాస్తుశాస్త్రంలో తెలిపారు. అంతేకాదు కొన్ని పూజా కార్యక్రమాలలో తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. తులసిని నిత్యం పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు నానుడి. తులసి మొక్క ఇంట్లో నాటడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. అయితే ఎండిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల అశుభ ఫలితం కనుక వాటిని తీసివేసి మరికొన్ని కొత్త మొక్కలను వేసుకోవడం వల్ల ఇంట్లో తిరిగి పునర్వైభవం లభిస్తుందని శాస్త్రాలైతే తెలియజేస్తున్నాయి. ఔషధాలలో విరివిగా ఈ తులసి మొక్కలను వాడుతున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు వీటిని తొలగిస్తాయి. కాబట్టి ఇంట్లో తులసి మొక్కను ఉంటే చాలా ప్రయోజనం. తులసి మొక్క మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సకల శుభాలు ఏర్పడతాయి. ఇంటికి తూర్పు దిశలో గంగరేగి చెట్టు ఉండడం శ్రేష్టం. గంగరేగి చెట్టు ఇంటి దిష్టిని దూరం చేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండ్లు అని పిల్లలకు దిష్టి తగలకుండా రేగు పండ్లు పోస్తామనే సంగతి తెలిసినదే కదా. అందువల్ల ఇంటి ముందు ఈ గంగరేగి చెట్టు ఉండడం వల్ల ఇంటికి ఏ విధమైన నరదిష్టి అనేది తగలకుండా చూస్తుంది. ఇంట్లో పాలు కారే మొక్కలు అంటే వాస్తు ప్రకారం వీటిని ఉంచుకోకూడదని చెప్తున్నారు. ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో కలహాలనేవి ఏర్పడడం, ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పనస చెట్లు ఇంట్లో పెంచడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య దిశలో ఏ మొక్కలు పడితే ఆ మొక్కలను పెంచకూడదు. అదేవిధంగా ఎక్కువ మొక్కలను, బరువుగా ఉండే మొక్కలను కూడా పెంచకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు, అంతులేని ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది గృహాల్లో మనం దీనిని చూస్తూనే ఉంటాము. అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మరొక మొక్క. అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ చెట్టును ఈశాన్యంలో నాటడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలైతే లభిస్తూ ఉంటాయి. మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సిరి సంపదను తెస్తుంది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగంలో విజయం సాధించడంతో పాటు ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారని వాస్తుశాస్త్రంలో తెలిపారు. మొక్కలంటే ఇష్టం ఉండేటటువంటి వారు, అలాగే ఇంట్లో మొక్కలను పెంచాలి అనుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ, కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంటుంది అని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంటి చుట్టుపక్కల వారు కానీ, ఇంటి ఆవరణలో కానీ ఎండిన చెట్టు, మొక్కలు అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసివేయాలి. వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తొలగించాలి. చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తిని మొక్కను ఇంట్లో నాటుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు. ఎందుకంటే ఇది చాలా దురదృష్టాన్ని తేవడం కాకుండా పేదరికాన్ని కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. మల్లె చెట్టు, సన్నజాజి చెట్టు, విరజాజి చెట్టు, పారిజాత చెట్టు ఈ చెట్లు కనుక ఇంట్లో పెంచితే ఇవి ఇంటికి సువాసనతో నింపడమే కాకుండా సంపదను కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి చాలా అదృష్టమని, పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయని వాస్తుశాస్త్ర పండితులైతే తెలియజేస్తున్నారు. అలాగే ఇంటి ఆవరణలో ఈత చెట్టును కూడా పెంచకూడదు. ఈత చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎన్నిటినో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే ఇంట్లో దానిమ్మ చెట్టును పెంచుకోవడం చాలా మంచిది. ఎవరైతే ఇంట్లో దానిమ్మ మొక్క ఉంటుందో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి సులువుగా ఆకర్షితురాలు అవుతుందని పెద్దలైతే తెలియజేస్తూ ఉంటారు. శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలట. ఈ చెట్టు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. తాటి చెట్టును అలంకారమైన చెట్టుగా చూస్తారు. అందంగా ఉన్నప్పటికీ దీన్ని ఇంటి ప్రాంగణంలో నాటకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోకి ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తుంది. ఖర్జూర పళ్ళు తినడానికి చాలా రుచిగా అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఖర్జూర చెట్టును పెంచడం వల్ల చెడు ఫలితాలైతే వస్తూ ఉంటాయి.
ఇవి చాలా ఎక్కువ ఎత్తు ఉన్నందువల్ల ఇంట్లో సభ్యుల ఆర్థిక పురోగతి మీద దెబ్బ పడుతుంది. కాబట్టి ఇంటి లోపల ఈ ఖర్జూరపు చెట్లను అస్సలు నాటకూడదు. వాస్తు ప్రకారం పాలను కురిపించే చెట్లను అస్సలు పెంచకూడదు. అంటే జిల్లేడు చెట్లు లాంటివి ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే ఇంట్లో వాటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. దీని ప్రతికూల శక్తి ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వారంతా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం మాత్రమే కాకుండా భార్యాభర్తల మధ్య కలహాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చెట్లను ఇంట్లో నుంచి తీసివేయాలి. కాబట్టి ఇలాంటి చెట్లను ఇంట్లో నుంచి తొలగించి కేవలం మైదానం, ఖాళీ స్థల ప్రాంతాలలో మాత్రమే పెంచుకోవాలి. ప్రజలు తరచూ ఆలయాలలో రావి చెట్లను పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో దీన్ని పెంచవచ్చా అంటే మాత్రం లేదనే చెప్పాలి. రావి చెట్లు ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి వస్తుందని కొంతమంది నమ్ముతారు. అయితే పూర్తిగా ఇది తప్పు. వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో రావి చెట్టును నాటకూడదని అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి దీని ఆలయాల్లో లేదా ఇతర ప్రాంతాల స్థలంలో నాటాలి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది. చింత చెట్టును కూడా పెంచకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. చింత చెట్టు ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి పొరపాటున కూడా ఇంట్లో చింత చెట్టుని అసలు నాటకూడదు. కాబట్టి పెంపకం విషయంలో వాస్తు నియమాలను పాటిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటటువంటి చెట్లను తొలగించి సానుకూల ప్రభావం ఇచ్చే చెట్లను పెంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.